ఇప్పుడు ఏడు వచ్చిర్రు మూసి సుందరకర చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, గాంధీ పెద్ద బొమ్మ పెడతా అని. ఇది గాంధీ పేరు మీద వీళ్ళు గాడ్సే పనిచేస్తారు ఉన్న ప్రభుత్వం. అంటే ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రికి కూడా నమ్మడానికి వీల్లేదు. ఎంతముందు ఎలక్షన్ ముందు కొన్ని రాజకీయ పార్టీలు చెప్పారు ఈ ఆర్ఎస్ఎస్ పర్సన్ అని. ఇప్పుడు స్వయంగా కనిపిస్తుంది ఈ మూసి ఇంకా పట్టి బీద ప్రజలు ఇల్లులు తీసేసేయాలి అంటే ఇదంతా జీరో వాల్యూ చేస్తా. జీరో వాల్యూ చేయడానికి వాడు ఎవరు? ముఖ్యమంత్రి ఎవరు? ముఖ్యమంత్రి ఇంటికి ప్రజలు జీరో వాల్యూ చేస్తారు. కొన్ని రోజుల వచ్చే ఎన్నికల్లో జీరో వాల్యూ చేస్తారు. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క కాంపెన్సేషన్ ఇస్తా అంటుండు, నష్టపరిహారం ఇస్తున్నాడు, పోతే ఏమైతుంది? నష్టపరిహారం ఎవరికి అవసరం లేదు, కాంపన్సేషన్ ఎవరికి అవసరం లేదు. వాళ్ళ ఎవరైతే ఇల్లు ఉన్నారో వాళ్ళ ఇల్లు వాళ్ళకే కావాలి. అంటే ఇప్పుడు ఏనా ప్రభుత్వం రాగానే మూసీ మీద కళ్ళు వేస్తారు. మూసీ ఒక్క ఏటీఎం గా దొరికిపోయింది ప్రభుత్వంకి. ఎట్లా అంటే ఎట్లా వాడుకుంటారు. మూసీ పేరు మీద కోట్లు రూపాయలు బ్యాంక్స్, వరల్డ్ బ్యాంక్స్ నుంచి కానీ, లేకుంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి కానీ, ఏదైనా బ్యాంక్ నుంచి తీసుకొచ్చి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి వాళ్ళు అన్ని మింగుతురు. ఇది ఒక రియల్ ఎస్టేట్ మాఫియాగా పెరిగిపోయింది. తప్పేముంది రియల్ ఎస్టేట్ చేస్తా అంటున్నాడు. ఎవరికి రియల్ ఎస్టేట్? మా భూమి గుంజుకొని రియల్ ఎస్టేట్ చేయడానికి వాడు ఎవరు? తెలంగాణలో ఎకానమీ పెంచుతురంట. ఏ ఎకానమీని పెంచుతారు? తెలంగాణ ఎకానమీ. అరే మేము మొన్ననే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తో మేము మాట్లాడినప్పటికీ చెప్పినాం, మీరు తెలంగాణ బాగా చేయాలంటే, తెలంగాణ ప్రజలకి బాగా చేయాలంటే 7 గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంది పెద్దది, అది చేయండి. రిక్రూట్మెంట్స్ లేదు, రిక్రూట్మెంట్ చేయండి. అక్కడ హాస్పిటల్ ఉస్మానియా గాంధీ కానీ, నిమ్స్ కానీ, ఎంఎన్జే హాస్పిటల్ కానీ, నీలఫర్ హాస్పిటల్ కానీ డాక్టర్స్ లేదు, సరైన మందులు లేరు. దానికి చేయడంలో మూసీ మీద ఎందుకు కండు? ఇప్పుడు మూసీ నీళ్ళు ఇక్కడ నుంచి నల్గొండ దాకా పోతున్నాయి. నల్గొండలో అందరు ఇబ్బంది పడుతున్నారట, గర్భిణీలకు ఇబ్బంది అవుతుందట, గర్భం దాల్చాలంటే ఇబ్బంది అవుతుందట. మళ్ళీ ఇంకా ఎవ్వరికి ఏమి ఇబ్బంది లేదు. ఈ మొత్తం కార్పొరేట్ భూమాఫియా చేసుకోవాలని అనుకుంటారు. ఈ ప్రజలైతే ఈ కానియ్యరు, సాధ్యం కాదు. ఇది ముఖ్యమంత్రి వెంటనే ఈ మూసీ ప్రాజెక్ట్కి మానేసేయాలి. మానేసి మూసీ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి మంచిగా చూసుకోవాలి. మూసీ సుందరకరాన్ని చేస్తే చేయండి, మూసీ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి అక్కడనే పెట్టి చేయండి అని